సమాజానికి కూడా తెలవాలి కదా. ఇక దాంతో పాటుగా కాంగ్రెస్ కేల్కతం సీఎం రేవంత్ సొంత సర్వేలను తేటతెల్లం. కేటీఆర్ సగం పదవీకాలం పూర్తవడంతో పాలనా నాయకత్వంపై ముఖ్యమంత్రి విస్తృత సర్వే. ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్టుగా వెల్లడి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 78 సీట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు ఖాయం. 2 మీడియా సంస్థలు, కేంద్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంస్థలు ఇదే స్పష్టం చేశాయి. మళ్లీ సీఎంగా కేసీఆర్ రావాలంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సమావేశంలో కేటీఆర్. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా వద్దిరాజు, పార్లమెంటరీ బీఆర్ఎస్ పక్ష నేతగా రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రన్ పార్టీ అధినేత కేసీఆర్ నియమించారు. ఈ మేరకు గురువారం నియామపత్రాన్ని ఆయనకు అందజేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి సారు కారు 16 అనే నినాదం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నిజంగా 16 సీట్లు గెలిస్తే కథ వేరేలా ఉండేది. ఈరోజు తెలంగాణ ప్రాంతం తరపున, తెలంగాణ ప్రాంత ప్రజల తరపున, తెలంగాణ ప్రాంత గొంతుకై కేవలం వద్దిరాజు ఒక్కరే నిలబడ్డారు. ఈ వద్దిరాజు పుణ్యమాని కాస్తో కూస్తూ మనం పార్లమెంట్లో తెలంగాణ బలం వినబడే పరిస్థితి ఏర్పడింది. నీకు ఎవరు మాట్లాడతలేదు తెలంగాణ గురించి. నిజం చెప్తాను, ఇది చాలా బాధాకరమైన విషయం తెలుసా. ఈయన ఒక్కడి వల్లనే మళ్ళీ ఈ వద్దిరాజు పుణ్యమాని అటు ఖమ్మంలో కానీ, కొత్తగూడెం కానీ, ఇల్లందు కానీ ఆ ఏరియా ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో అటో ఇటో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నిలబడుతున్నది అంటే ఈ వద్దిరాజు వల్లనే. ఈ వద్దిరాజు రవిచంద్ర వల్ల పార్లమెంట్లోనే ఒక్కకానే కాదు, అటు రాజ్యసభ సభ్య పక్షనేతగా ఒకవైపు మన తెలంగాణ బలాన్ని వినిపించడంతో పాటు అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ని కాపాడుతున్న ఏకైక నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. నేను చాలా వరకు విస్తృతంగా కూడా పరిశోధించిన, ఆయన గురించి ఆరాధించిన. వాస్తవం ఏంటి అంటే అక్కడ కార్యకర్తలను కాపాడుకోవడం, దాంతోపాటు నాయకత్వానికి సంబంధించి ఇటు ప్రజల పక్షాన్ని నిలబడడం, నిజంగా కూడా మల్టీ టాస్క్. ఈయన మీద పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి సంబంధించి వ్యాపారాలలో కూడా జోక్యం చేసుకుని ఇబ్బందుల పాలు చేస్తున్నప్పటికీ కూడా కేసీఆర్ అడుగు జడలో బీఆర్ఎస్ పార్టీ కరుడుగచ్చిన కార్యకర్త ఎట్లుంటో అదే స్థాయిలో బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్న ఏకైక అసలు నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. మీరు ఏమన్నా అనుకోరు, ఇది నిజం. మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం. పూర్తి స్థాయిలో కూడా అదే జరగబోతున్నది. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కీలకతం కావడానికి ఇలాంటి నాయకులు చాలా అవసరం. మనకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఇలాంటి నాయకులు అవసరం. కాంగ్రెస్ పార్టీ కీలకతంతో పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను కాపాడుకోవడం, ఇలాంటి ఒక నాయకుడు ఉండాలి. ఇలాంటి నాయకుడు ఉంటేనే పూర్తి స్థాయిలో కూడా మనం బాగుపడతాం తప్ప ఇంకా కానే కావు. ఇంకొక అంశాన్ని కూడా చూడు.